तुम जाओ, पतला आदमी जाओ, वेट जा रहा है। ओ बालाजी ना, अरे इसको दो ना, पतला आदमी सिंगल। अरे इसको ना, चंदू बोलो, अरे चंदू इसको, ये पतला आदमी थी ना, इसको तेल कौन బెరూషైన వ్యక్తి ఏ విధంగా జంప్ చేస్తారంటే ఆల్రెడీ ఆ వ్యక్తి ఆల్రెడీ బెరూష్ అయిపోయాడు, మోర్చిపోయాడు. మనం అతను ఇంక్యూర్ అయిపోయాడు, మోర్చిపోయాడు, నడలేకపోతున్నాడు, అది జంపింగ్ అనుకో. మనం అతను తీసుకురావాలి, మీరు బ్యాక్ కొంచెం బ్యాక్ అతను కాల్ వరకు మీరు బ్యాక్ మీరు చెస్ట్ లో ఉంటారు, మీరు హెడ్ మీకు కొంచెం బ్యాక్. ఈ విధంగా మనం ఏంటంటే ఈ పిల్లలందరూ నియమిస్తున్నాం. మన దగ్గర స్పెషల్ అయినప్పుడు ఈ వ్యక్తి అన్కాన్షియస్ అయిపోయాడు అనమాట, మోర్చిపోయే వ్యక్తి మనం ఏ విధంగా తీసుకురావాలనేది మనం ఈ ప్రయత్నం చేస్తాం అన్నమాట. ఓకే కావాలి ఈ వ్యక్తి ఈ వ్యక్తికి ఎటువంటి చలనం లేదు. చలనం లేనప్పుడు మనం ఫస్ట్ ఇతనికి మనం సిపిఆర్ ఇచ్చే ముందు మనం ఎటువంటి పరిగణన తీసుకోవడం, ఈ వ్యక్తి ఏ కారణంగా ఇతను మోర్చిపోయాడు అని తెలుసుకోవాలి. అంటే ఇతను ఏదైనా సరే అతను ఆరోగ్య పరిస్థితి బాగోలేక మోర్చిపోయాడా, లేదా ఏమైనా ఎలక్ట్రిక్ షాక్ కొట్టిందా, ఎటువంటి స్థితిలో ఇతను మోర్చిపోయాడు అనేది మనం ఏదైనా సీపీఆర్ ఇచ్చినట్లయితే దానివల్ల మనకి ఉపయోగం మనకి హాని కలిగే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల మనం ఏంటంటే ఫస్ట్ ఆ వ్యక్తికి మనం ఏ విధంగా మోర్చిపోయే వ్యక్తికి మనం చుట్టుపక్కల ప్రయత్నించిన తర్వాత ఏ విధంగా మనం దాన్ని సీపీఆర్ ఇవ్వాలని చూద్దాం. ఉండడం వల్ల మనకి మోర్చిపోయే వ్యక్తి మనం ఏ విధంగా సీపీఆర్ ఇవ్వాలని తెలుసుకుంటాం. ఓకేనండి. ఇప్పుడు ఈ సీపీఆర్ వచ్చాక ఏ విధంగా ఇస్తున్నాడో ఫస్ట్ వేసుకోవాలి. ఈ వ్యక్తికి ఫస్ట్ మనం ఏంటంటే అన్కాన్షియస్లో వెళ్ళిపోయే వ్యక్తి వెళ్ళిపోయాడా లేదా అనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఈ వ్యక్తికి ఏంటంటే మనం ఈ వ్యక్తి మనం ఏంటంటే ఫస్ట్ అప్పుడు పేరు వ్యక్తి పిలుస్తామట, హలో సుబ్బారావు గారు ఓకేనా, హాల్ ఓకే. అలాంటప్పుడు అతనిలో ఎటువంటి చలనం వచ్చినా సరే, ఎటువంటి కనుషూపు వచ్చినా సరే, ఎటువంటి శ్వాస ఆడినా సరే, ఎటువంటి అవయవాలు కదలికలు వచ్చినా సరే అతను అన్కాన్షియస్ లో లేడు, అతను సిపిఆర్ చేయని అవసరం లేదు. అందుకోసం మనం దాన్ని ప్రయత్నించాలి. లేదు అతను ఎటువంటి అవయవాలు కదలలేదు, అప్పుడు మనం ఏం చేయాలంటే దానికి సిపిఆర్ ఇచ్చే ముందు రెండో స్టెప్ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఇతని మనం లుక్ లిసన్ ఫీల్. అంటే మనం ఏ విధంగా అంటే ఫస్ట్ చూడండి, ఇతను దీని దగ్గర మన చెవుని ఉపయోగిస్తాం. చెవుని పెట్టడం వల్ల మనం ఏంటంటే ఈ ఫీల్ అనేది మనకి ఏర్పడుతుంది. ఇతను శ్వాస తీసుకున్నట్లయితే ఈ శ్వాస అనేది మనకి వినిపిస్తుంది. ఇతను ఛాతీ ద్వారాగా నేను చూస్తున్నాను. ఈ ఛాతీ చూడటం వల్ల ఛాతీ ఏమైనా సరే ఊపిరి తీసుకున్నట్లయితే ఛాతీ అనేది అప్ అండ్ డౌన్ అవుతుంది. అక్కడ మనం చూసే ప్రయత్నం చేయొచ్చు. ఓకే అండి. అదే లుక్ లిసన్ ఫీల్ అంటాం. ఒకవేళ అప్పటికీ లేదు జరగలేదన్నప్పుడు మనకి ఇతని యొక్క ఎడమ భాగాన ఉండే ఈ నర్వ్స్ అనేది చెక్ చేయాలి. ఈ జీవం కింద ఉండే నర్వ్స్ అనేది ఇక్కడ ఈ నర్వ్స్ పల్స్ అనేది మనం చెక్ చేయాలి. ఈ 3 వేలతో మనం ఇక్కడ పల్స్ కానీ చెక్ చేసుకున్నట్లయితే ఈ వ్యక్తి యొక్క పల్స్ అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. పల్స్ ఆడినట్లయితే మనము ఇతని సిపిఆర్ చేసే ప్రయత్నం చేయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ అతను కాన్షియస్ లో ఉన్నారు. లో బీపీ వల్ల కానీ లేదా ఇతరత్ర కార్యక్రమం వల్ల లేకపోవడం వల్ల అతను మోర్చిపోయాడు. అతనికి మనం సిపిఆర్ చేయాలి. లేని ఆడలో ఇప్పుడు ఇతనికి సిపిఆర్ స్టార్ట్ చేయడం ఎలా అనేది మనం చేద్దాం. ఎటువంటి అతనికి లేదు. మనం కూర్చునేటప్పుడు మన ఇది అనేది కరెక్ట్గా ఉండాలి, బాడీ అనేది స్ట్రైట్గా ఉండాలి. ఎప్పుడైనా సరే లెఫ్ట్ హ్యాండ్ అనేది మనకి ఈ విధంగా దాన్ని లాక్ చేసుకోవాలి. ఈ విధంగా లాక్ చేసుకొని దీన్ని యాంగిల్స్ అంటాం. మనం ఈ లంగ్స్ ఉంది కదా, ఈ లంగ్స్ సెంటర్లో ఈ భాగాన మనం ఇదనేది పెడతాం. ఈ భాగం పెట్టేటప్పుడు కూడా మన యాంగిల్స్ అనేది లాక్ అవ్వాలి. ఈ 2 హ్యాండ్స్ లాక్ అవ్వాలి. లాక్ అయిన తర్వాత స్ట్రైట్గా ఉండాలి ఈ విధంగా. ఓకే. ఈ ప్రాంతంలో మనం నిమిషానికి 100 to 120 టైమ్స్ అనేది మనం కంప్రెస్ చేయాలి. 1 2 అంటే స్పీడ్గా. ఓకే. ఈ కంప్రెసర్ అనేది ఏ విధంగా ఉండాలంటే 1/2 inch to 1 inch వరకు అనేది ప్రెస్ చేయాలి. ఫాస్ట్గా ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా నిమిషానికి 100 to 120 టైం అనేది కంప్రెస్ చేయాలి. లేని ఎడల ఈ వ్యక్తి మనకి తెలిసిన వ్యక్తి అయినా సరే లేదా కుటుంబ సభ్యుడు అయినా సరే 30 సార్లు మనం కంప్రెస్ చేసిన తర్వాత 2 సార్లు అనేది మనం
మౌత్ బ్రీతింగ్ ఇవ్వాలి. అతనికి ముందు ఇలా మన మౌత్ అనేది బ్రీతింగ్ అనేది ఇవ్వాలి. ఓకే, ఈ మౌత్ బ్రీతింగ్ ఇవ్వడం వల్ల దాంట్లో ఎయిర్ అనేది వెంటిలేషన్ అవుతుంది.